కేసీఆర్ అధికారంలో ఉన్నప్పుడు ఆయన వ్యూహాలకు విపక్షాలు గిలగిల కొట్టుకున్నాయి. ఆయన ఎప్పుడు ఏ పార్టీని అటాక్ చేస్తారనే విషయం చివరి నిమిషం వరకు ఎవరికీ తెలిసేది కాదు. ఆపరేషన్ ఆకర్ష్ పేరుతో వలసలను ఎంకరేజ్ చేయడం వల్ల విపక్షాలు ఖాళీ అయ్యాయి. ఆయన రాజకీయ చిత్రత కారణంగా కొన్ని పార్టీలు కనుమరుగవ్వగా ఇంకొన్ని పార్టీలు బలహీనపడ్డాయి. సరిగ్గా ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి సైతం ఇలాంటి వ్యూహాలనే అమలు చేస్తుండడంతో కేసీఆర్ విలవిలలాడుతున్నాడనే టాక్ వినిపిస్తున్నది. గులాబీ బాస్కు సన్నిహితంగా ఉన్న లీడర్ సైతం పార్టీ మారుతున్నారు. భవిష్యత్తులో ఈ వలసలు ఇలాగే కొనసాగితే బీఆర్ఎస్లో లీడర్లు మిగులుతారా అనే సందేహాలు ఆ పార్టీ కేడర్లో వ్యక్తమవుతున్నాయి. బీఆర్ఎస్ పవర్లో ఉన్నప్పుడు కాంగ్రెస్ టీడీపీలను బలహీనపరిచేందుకు కేసీఆర్ అమలు చేసిన వ్యూహాలనే ఇప్పుడు రేవంత్ ఇంప్లిమెంట్ చేస్తున్నారు. నాడు విపక్ష లీడర్ల బలహీనతలను గుర్తించి వాటిపై కేసీఆర్ గురిపెట్టడంతో ఆయా పార్టీల నేతలు గులాబీ కండువలను కప్పుకున్నారు. ఇప్పుడు కాంగ్రెస్ సైతం బీఆర్ఎస్ లీడర్ల బలహీనతను గుర్తించి సంప్రదింపులు జరుపుతున్నట్టు తెలుస్తున్నది. పార్టీలో చేరితే వచ్చే రాజకీయ ప్రయోజనాలపై స్పష్టమైన హామీలు ఇస్తున్నట్టు టాక్. దీంతో గర్వాపసి పేరుతో కొందరు గులాబీ పార్టీలో ఇమ్మడలేమనే కారణంతో ఇంకొందరు కాంగ్రెస్లో చేరేందుకు క్యూ కడుతున్నారు. లోక్సభ ఎన్నికలు పూర్తయ్యే నాటికి బీఆర్ఎస్ లీడర్లను లాగేయాలని కాంగ్రెస్ ప్లాన్ చేస్తున్నది. ఇందుకోసం ప్రస్తుతం గులాబీ పార్టీ ఎమ్మెల్యేలతో మంతనాలు చెప్తూ పార్టీలో చేరితే ఉండే రాజకీయ భవిష్యత్తుపై హామీలు ఇస్తున్నది. గులాబీ లీడర్లతో చర్చలు పూర్తయ్యే వరకు విషయం బయటికి పొక్కకుండా సొంత పార్టీలోని లీడర్లకు సైతం తెలియకుండా సైలెంట్గా కాంగ్రెస్ పని పూర్తి చేస్తున్నది. ముందుగా విషయం బయటికి వస్తే కేసీఆర్ అలర్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుందనే కారణంతో విషయాన్ని రహస్యంగా ఉంచుతున్నారు. రాజ్యసభ ఎంపీ కేకే ఆయన కూతురు జీహెచ్ఎంసీ మేయర్ విజయలక్ష్మిని వెంటబెట్టుకుని కేసీఆర్ ఇంటికి వెళ్లారు. తమ ఫ్యామిలీ కాంగ్రెస్లోకి వెళ్లేందుకు రెడీ అయ్యామని చెప్పి బయటికి వచ్చారు. ఈ విషయాన్ని కేసీఆర్ జీర్ణించుకునేందుకు సమయం ఇవ్వకుండా అదే రోజు సాయంత్రం కాంగ్రెస్ మరో షాక్ ఇచ్చింది. వరంగల్ ఎంపీ అభ్యర్థిగా ఉన్న కడియం కావ్యతో తాను పోటీ నుండి తప్పుకుంటున్నట్టు హస్తం పార్టీ ప్రకటన ఇప్పించింది. కేసీఆర్ను మానసికంగా ఇబ్బంది పెట్టడానికి కాంగ్రెస్ పక్కా ప్లాన్తో వలసలను ఎంకరేజ్ చేస్తుందనే చర్చ జరుగుతున్నది. వెన్నంటే ఉండే లీడర్లు పార్టీ మారితే ఏ నాయకుడైనా జీర్ణించుకోలేడు. అందుకే కేసీఆర్కు అత్యంత నమ్మకస్తులైన లీడర్లపైన కాంగ్రెస్ గురిపెట్టి ఒక్కొక్కరిని పార్టీలో చేర్చుకుంటున్నది. కేసీఆర్కు ఎంపీ కేశవరావు, ఎమ్మెల్యే కడియం శ్రీహరి, ఎంపీ రంజిత్ రెడ్డి అత్యంత సన్నిహితులనే ముద్ర ఉంది. గులాబీ పార్టీలోకి వచ్చిన కేకేకు కేసీఆర్ సరైన ప్రాధాన్యత ఇచ్చారు. పార్టీ సెక్రటరీ జనరల్ పోస్ట్ ఇవ్వడంతో పాటు 2 సార్లు రాజ్యసభ ఎంపీగా ఛాన్స్ ఇచ్చారు. ఆయన కొడుకుకు నామినేటెడ్ పదవి, కూతురుకు జీహెచ్ఎంసీ మేయర్ పదవిని కట్టబెట్టారు. 2018లో ఎంపీగా ఎన్నికైన కడియం శ్రీహరిని హఠాత్తుగా డిప్యూటీ సీఎం చేశారు. ఆ తర్వాత ఎమ్మెల్సీ పదవిని కట్టబెట్టారు. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో రాజయ్యను పక్కన పెట్టి కడియం శ్రీహరికి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చారు. ఆయన కుమార్తెకు వరంగల్ ఎంపీ టికెట్ ప్రకటించిన తర్వాతే పార్టీ మారడం పెద్ద అవమానంగా బీఆర్ఎస్ లీడర్లు ఫీల్ అవుతున్నారు. 2009లో ఎంపీ టికెట్ ఇచ్చి రాజకీయాలను పరిచయం చేసిన బీఆర్ఎస్ పార్టీని ఎంపీ రంజిత్ రెడ్డి పక్కన పెట్టారు. ఈ మధ్య కాంగ్రెస్లో చేరి ఆ పార్టీ టికెట్పై పోటీ చేస్తున్నారు. బీఆర్ఎస్ నుండి వరుసగా వలసలు కంటిన్యూ అవుతుండడంతో ఆ పార్టీ కేడర్లో ఆందోళన మొదలైంది. ఈ వలసలు ఇలాగే కొనసాగితే పార్టీ భవిష్యత్తు ఏంటి అనే ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికే ఎమ్మెల్యే దానం నాగేందర్ పార్టీ మారగా మరో ఎమ్మెల్యే కడియం శ్రీహరి క్యూ కట్టారు. త్వరలో మరికొంతమంది ఎమ్మెల్యేలు తమ పార్టీలోకి వస్తారని కాంగ్రెస్ లీడర్లు పదే పదే ప్రకటిస్తున్నారు. ఒకవేళ అదే జరిగితే బీఆర్ఎస్లో కేసీఆర్ ఫ్యామిలీ మినహా కొనసాగే ఎమ్మెల్యేలు ఎవరు అని ఆరా తీస్తున్నారు.